అమెరికాలో చదువు ఉద్యోగాల కోసం రావాలనుకుంటే విద్యార్థులు ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నేనంటున్న మాట కాదు, పలువురు ఎన్ఆర్ఐలు అంటున్న మాట. ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఏంటంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకోవాలన్న ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోవాలని చెబుతున్నారు. టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్, ఇంకా కుటుంబ ఆర్థిక స్తోమత ఉంటేనే అమెరికాలో చదువు కోసం రావడం మంచిదని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చినాక కూడా స్థానిక చట్టాలు, నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉద్యోగాలకు అనువైన వాతావరణం లేదని, H1B వీసా, గ్రీన్ కార్డ్ అవకాశాలను దృష్టిలో ఉంచుకున్నా కూడా ఒకవైపు భారత్లో ఉన్న కెరీర్ అవకాశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరికొందరు యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు, పరిస్థితులు ఉన్నాయని కొందరు పేర్కొంటున్నారు. నా మాటలో సింపుల్గా చెప్పాలంటే మనకు కోపం వచ్చినా, వాళ్ళకు కోపం వచ్చినా, మనకు నచ్చకపోయినా, వాళ్ళకు నచ్చకపోయినా ఎదుటివారి లైఫ్లోనే ఉండడానికి ఇష్టపడం కదా. అలాంటిది వేరొక దేశంలో, పరాయి దేశంలో అంటే చాలా కష్టమే కదా. మరి భారత్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కొత్త టెక్నాలజీ రోజు రోజుకి పుట్టుకొస్తూనే ఉంది. స్కిల్స్ ఉంటే ఇక్కడ జీవనాధారానికి ఎలాంటి డోకా లేదు. మన వాళ్ళతో, మన సంస్కృతితో, మన వాతావరణంలో ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. నేను ఇది ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళ అభిప్రాయాలను డీమోటివేట్ చేయాలని మాత్రం చెప్పడం లేదు. క్లారిటీ ఉంటే తప్పకుండా వెళ్ళండి. జాగ్రత్తగా ఉండమనే చెప్తున్నారు నేనైనా, ఎన్ఆర్ఐలైనా. ఎందుకంటే ఇప్పటికే అక్కడికి వెళ్ళి కంఫర్ట్ లేక, ఎందుకు వచ్చామో తెలియక, కెరీర్ ఏంటో బోధపడక బోరున ఏడ్చే వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళ వీడియోలు కూడా అప్పుడప్పుడు రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో మనం చూస్తూనే ఉంటాం. సో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.